హాయ్. ఒకప్పుడు బంగ్లాదేశ్లో షాడో ప్రభుత్వాన్ని నడిపినవాడు, హవాభవన్ నుంచి భారత వ్యతిరేక కుట్రలను తెరదీసినవాడు, అవినీతి వ్యవహారాల్లో పీకల్లోతు కూరుకుపోయినవాడు. ఇన్ని లక్షణాలున్న వ్యక్తిని కొత్త ప్రధానిగా బంగ్లాదేశ్ ఓటర్లు ఎన్నుకున్నారు. ఆయన పేరే తారిక్ రహమాన్. 17 ఏళ్లు ప్రవాస జీవితం గడిపి ఇటీవలే సొంత గడ్డపై అడుగుపెట్టిన తారిక్ రహమాన్కు మరో పేరు కూడా ఉంది. అదే డార్క్ ప్రిన్స్. ఆయన్ను ఎందుకలా పిలుస్తారు? బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదం వెనుక ఆయన ఎజెండా ఏంటి? హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేశ పగ్గాలు చేపడుతున్న తారిక్ రహమాన్ మన దేశంతో ఎలా ఉండబోతున్నారు? వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్లో ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నా దాన్ని భారత్ కోణంలోనే విశ్లేషించుకోవాలి. ఆ దేశంతో ఎంత అనుబంధం ఉందో అంతకంటే ఉద్రిక్త వాతావరణం కూడా ఉంది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని జంజీ కూల్చేసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సత్తా చాటడంతో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం భారత్తో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఫలితాలు అధికారికంగా రాకముందే బీఎన్పీ అధినేత కాబోయే ప్రధాని తారిక్ రహమాన్కు ప్రధానమంత్రి మోడీ శుభాకాంక్షలు చెప్పారు. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత దెబ్బతిన్న ఇండో బంగ్లా సంబంధాలను గాడిలో పెట్టేందుకు భారత్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత డిసెంబర్లో లండన్ నుంచి ఢాకాకు తిరిగి వచ్చినప్పుడు తారిక్ రహమాన్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా బంగ్లాదేశ్కు కొత్త ఆశాకిరణంలా దేశంలో అడుగుపెట్టారు. బంగ్లాదేశ్ ప్రజలు ఆయనను ప్రేమగా తారిక్ జియా అని పిలుచుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదం తరహాలోనే తారిక్ కూడా బంగ్లాదేశ్ ఫస్ట్ అనే ఎజెండాను తెరపైకి తెచ్చారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతున్న సమయంలో తారిక్ విజయం భారత్కు ఒక ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే జమాతే ఇస్లామీ వంటి కరుడుగట్టిన మతతత్వ పార్టీల కంటే బీఎన్పీ ఎప్పుడూ కాస్త ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలనే అనుసరిస్తుంది. అయితే తారిక్ పాలనలో ఇండో బంగ్లా సంబంధాలు సవ్యంగా జరుగుతాయా లేదా అన్న సందేహం రెండు దేశాల ప్రజల్లోనూ ఉంది. దీనికి కారణం తారిక్ గతం. 2001 నుంచి 2006 కాలాన్ని భారత్ బంగ్లా సంబంధాల్లో అత్యంత చీకటి అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నది బీఎన్పీనే. ఆ సమయంలో తారిక్ అధికారికంగా ఏ పదవిలో లేకపోయినా ప్రధాని నివాసానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న హవాభవన్ నుంచే షాడో ప్రభుత్వాన్ని నడిపారు. అది అవినీతికి, భారత వ్యతిరేక కుట్రలకు కేంద్రంగా ఉండేది. 2004లో ఈశాన్య భారతంలో అశాంతి రేపడానికి ఉల్ఫా తీవ్రవాదులతో కలిసి చిట్టగాంగ్ ఆయుధాల కుట్ర పన్నింది తారికే అని భారత్ బలంగా నమ్మింది. తల్లి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చీకటి వ్యవహారాలు నడిపిన తారిక్ అమెరికాతో డార్క్ ప్రిన్స్గా ముద్ర వేయించుకున్నారు. భౌగోళికంగా భారత్ బంగ్లాదేశ్కు అనివార్యమైన బంధం ఉంది. 4000 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు, విద్యుత్తు, వాణిజ్యం వంటి అంశాల్లో ఇరు దేశాలు పెనవేసుకుపోయి ఉన్నాయి. 2024లో విద్యార్థుల నిరసనల తర్వాత షేక్ హసీనా భారత్లో తలదాచుకోవడం పట్ల బంగ్లాదేశ్ ప్రజల్లో, ముఖ్యంగా జెన్జీ యువతలో భారత్ పట్ల వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లా పగ్గాలు తారిక్కి వచ్చాయి. ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు, బంగ్లాదేశ్ మాత్రమే ముఖ్యం అనే నినాదాన్ని ఆయన అనుసరిస్తున్నారు. అయితే భారత్ మాత్రం వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తూ వస్తోంది. తారిక్ తల్లి మాజీ ప్రధాని ఖలీదా జియా అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ఆందోళన వ్యక్తం చేసి సాయం అందించారు. ఖలీదా జియా మరణానంతరం విదేశాంగ మంత్రి జయశంకర్ స్వయంగా ఢాకా వెళ్లి తారిక్ను కలిశారు. ఎన్నికల ఫలితాలు రాగానే మీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామంటూ మోడీ ట్వీట్ చేశారు. ఒకప్పుడు డార్క్ ప్రిన్స్గా ముద్ర వేయించుకుని భారత వ్యతిరేక ఎజెండాను అమలు చేసిన తారిక్ రహమాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా కూడా అదే వైఖరితో ఉంటారా అన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తారిక్ రహమాన్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. గతంలో తల్లిదండ్రుల చాటుబిడ్డగా ఉన్న ఆయన ఇప్పుడు తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. లండన్ నుంచి తిరిగి రాగానే మొదటి ప్రసంగంలోనే మతతత్వ మంటలను చల్లార్చే ప్రయత్నం చేశారు. మతం వ్యక్తిగతం, కానీ ఈ దేశం అందరిది అని ప్రకటించి మైనారిటీ హిందువులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఇది భారత్కు సానుకూల అంశమే. గతం అనుకున్న రెండు దేశాల సంబంధాలను ట్రాక్లో పెట్టే విషయంలో తారిక్ రహమాన్ ముందు సవాళ్లు కనిపిస్తున్నాయి. భౌగోళికంగా, వాణిజ్యపరంగా భారత్ అవసరం చాలా ఉంది. కానీ దేశంలోని యువతలో ఉన్న భారత వ్యతిరేక భావనను అడ్రస్ చేస్తూనే ఢిల్లీతో దౌత్య సంబంధాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది అతిపెద్ద సవాల్. బంగ్లాదేశ్ వ్యవసాయానికి, మనుగడకు తీస్తా, పద్మా నదీ జలాలు చాలా కీలకం. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఈ ఒప్పందాన్ని భారత్తో మాట్లాడి పరిష్కరించడం తారిక్ రహమాన్కు కత్తి మీద సామే. బంగ్లాదేశ్ జనాభాలో 8% ఉన్న హిందువులపై దాడులను అరికట్టడం తారిక్ తక్షణ కర్తవ్యం. అందరి బంగ్లాదేశ్ అని ఆయన ఇచ్చిన నినాదం నిజం కావాలంటే మైనారిటీలకు భద్రత కల్పించి అంతర్జాతీయ సమాజం నమ్మకాన్ని గెలుచుకోవాలి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరిగే కాల్పులు, మరణాలను అడ్డుకుంటామని బీఎన్పీ హామీ ఇచ్చింది. ఇది చాలా సున్నితమైన అంశం.
దీనిపై భారత్ను ఒప్పించి కాల్పులు జరగకుండా చూడడం ఒక పెద్ద టాస్క్. డార్క్ ప్రిన్స్ ముద్ర నుంచి బయటపడి తాను మారిన మనిషిని అని నిరూపించుకోవడం కూడా వ్యక్తిగతంగా ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. తారిక్ రెహమాన్ 2.0 వర్షన్ పాత తారిక్ కంటే పరిణతి చెందిన నాయకుడిగా కనిపిస్తున్నారు. షేక్ హసీనా హయాంలో ఉన్నంత సాన్నిహిత్యం లేకపోయినా కనీసం శత్రుత్వం లేకుండా సంబంధాలను కొనసాగించడమే ఇప్పుడు ఇరు దేశాల లక్ష్యం. మోడీ ప్రభుత్వం స్నేహహస్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మరి తారిక్ రెహమాన్ ఏం చేస్తారో కాలమే చెప్పాలి.